ఓటీటీల ప్రభావం మొదలైన దగ్గర నుంచి దేశంలో థియేటర్ల వ్యవస్థ క్రమక్రమంగా కుదేలవుతూ వస్తోంది. ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించకపోవడం, స్టార్లే రెండేళ్లకో సినిమా చేయడం, థియేటర్ల టికెట్ల రేట్లు సామాన్యుడికి అందని స్థాయికి పెరిగిపోవడంతో దేశంలో థియేటర్ల వ్యవస్థ ప్రశ్నార్థకరంలో పడిపోయింది. మల్టీప్లెక్స్ థియేటర్లలో ఫుడ్ విషయంలోనూ కూడా బాధుడు మరీ ఎక్కువ కావడం కూడా మరొక కారణం. దీంతో ప్రేక్షకులు మునిపట్ల థియేటర్లకు రావాలంటే భయపడుతున్నారు. ఈ కారణంగా థియేటర్ల నిర్వహణ కష్టంగా మారింది. ఈ నేపథ్యంలోనే రెంట్ సిస్టమ్ను పక్కన పెట్టి లాభాల్లో వాటాని కోరుతూ ఆంధ్ర తెలంగాణ ఎగ్జిబిటర్లు ఆందోళనకైతే సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. జూన్ 1 నుంచి ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్కు సిద్ధమవుతుండడం ఆసక్తికరంగా మారింది. థియేటర్ల బంద్కు ఎగ్జిబిటర్లు పిలుపునివ్వడంతో బుధవారం సాయంత్రం సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అత్యవసరంగా సమావేశం కాబోతున్నారు. ఎగ్జిబిటర్ల సమస్యపై ప్రధానంగా చర్చించబోతున్నారు. మరి ఈ మీటింగ్ లో ఎగ్జిబిటర్ల డిమాండ్ చేస్తున్నట్టే ఫస్ట్ వీక్ లాభాల్లో వాటాని కేటాయిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం థియేటర్ల బంద్ ఎంతవరకు కరెక్ట్ అనే వాదన మరో పక్క వినిపిస్తుంది. మరి ఈ సమ్మర్ పెద్ద చిత్రాలు రిలీజ్ కాకపోవడంతో ఇండస్ట్రీ ఇబ్బందులను అయితే ఎదుర్కొంటుంది. సమ్మర్ సీజన్ వేస్ట్ అయిపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి జూన్ పై పడింది. ఈ నెలలోనే తగ్ లైఫ్, హరిహర వీరమల్లు, కుబేరా, కన్నప్ప లాంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో థియేటర్ల బంద్ అంత ఈజీ కాదు అని పలువురు అయితే కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న హరిహర వీరమల్లు ఇదే నెలలో రిలీజ్ అవుతోంది. ఇది పవన్ కు, ఏఎం రత్నం కు అత్యంత కీలకం. జూన్ 12న విడుదల కాబోతున్న ఈ మూవీని భారీగా రిలీజ్ చేయాలని ఇప్పటికే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మరి పవన్ నటించిన తొలి పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు మేకర్స్ కి, అటు పవన్ కి అత్యంత కీలకంగా మారింది. పవన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తుండగా ఇలాంటి సమయంలో ఎగ్జిబిటర్లు థియేటర్లని మూసివేయడం కుదరదని పని. దీంతో ఈ బుధవారం జరిగే చర్చల్లో కీలక అప్డేట్ రావడం ఖాయమని, థియేటర్ల బంద్ అనే మాట ఉండదని ఇండస్ట్రీ వర్గాలు అయితే చెప్తున్నాయి.